జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం తన తండ్రి కేసీఆర్ స్వగ్రామాన్ని వేదికగా ఎంచుకున్నారు. కవిత చింతమడక నుంచే ఎందుకు తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు? తనకు గుర్తింపు తెచ్చిన బతుకమ్మతోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టబోతున్నారా? హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేయడానికి సిద్దిపేట నియోజకవర్గంలో కార్యక్రమం ఏర్పాటు చేశారా? కల్వకుంట్ల కవిత చింతమడక వ్యూహమేంటి? బీఆర్ఎస్లో చింతమడక చింత మొదలైపోయిందా? వాజ్ ది స్టోరీ? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తన పొలిటికల్ ఫ్యూచర్పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన తండ్రికి రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేట జిల్లా చింతమడక నుంచే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రాజకీయ గమ్యానికి పునాదులు వేసుకోబోతున్నారు. తన పుట్టిల్లు వేదికగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరు కానున్న కవిత గట్టి సందేశమే ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూతిన గడ్డ సిద్దిపేట జిల్లా. గులాబీ జెండా పట్టి తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట నుంచే కథన శంకారావుని పూరించిన గులాబీ బాస్ కేసీఆర్ అంతిమ లక్ష్యాన్ని సాధించి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కేసీఆర్ కూతురు కవిత కూడా అనుసరించబోతున్నారు. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడక రానున్న కవిత ఇక్కడే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చాలా గుమ్మనంగా వివరిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఏదైనా పార్టీలో చేరతారా అన్న చర్చ సాగింది. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో తన రాజకీయ పాత్ర ఎలా ఉండాలన్న అంశంపై మేధావులు, పలు రంగాల ప్రముఖులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కవిత బతుకమ్మ వేడుకలకు హాజరవడం ద్వారా పుట్టినింటి నుంచే తన కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించబోతున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణ పాలిటిక్స్ ని సమూల మలుపు తిప్పిన ఘన చరిత్ర సిద్దిపేటది. ప్రత్యేక రాష్ట్ర తొలి ఉద్యమం 1969లో ప్రారంభమైంది. 1971లో తెలంగాణ అంశంపై సిద్దిపేటలో జరిగిన ఎన్నికల్లో అనంతుల మదన్ మోహన్ ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆ విధంగా తెలంగాణ తొలి ఉద్యమంలో సిద్దిపేట కీలకంగా మారింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నుంచి 11 మంది ఎంపీలు గెలవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అందుకే సిద్దిపేట ఉద్యమాల గడ్డగా చరిత్రకెక్కింది. తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా సిద్దిపేట వేదికగానే ప్రారంభమైంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించడానికి ముందు ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో గెలిచి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా తెలంగాణ చరిత్రలో సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే తన రాజకీయ ప్రస్థానం కూడా సిద్దిపేట నుంచి మొదలుపెట్టాలని కవిత భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక నుంచే రాజకీయ యాత్ర మొదలుపెట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. అలాంటి చోట ఈసారి కవిత ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోవడంతో అన్ని వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా బతుకమ్మ వేడుకల పేరుతో కవిత సిద్దిపేటలో అడుగుపెట్టనుండటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడే ఉంది. తన సొంతూరు నుంచి ఇతర పార్టీలకు కవిత ఎలాంటి సందేశం ఇస్తారు? హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత ఈ మాజీ మంత్రికి సొంత నియోజకవర్గంలోనే సవాల్ విసరబోతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. భవిష్యత్ పరిణామాల్ని పరిశీలించాలి.